వినాయక చవితిని పురస్కరించుకొని గుంటూరు నగరంలో మట్టి వినాయక విగ్రహాల తయారీ ఊపందుకుంది. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అనే నినాదంతో నిర్వాహకులు మట్టి విగ్రహాలను తయారు చేసి అందుబాటు ధరల్లో విక్రయిస్తున్నారు. పర్యావరణాన్ని కాపాడాలి అంటే మట్టి గణపతిని పూజించాలి అనే అభిప్రాయం కొనుగోలుదారుల్లోనూ కనిపిస్తోంది. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ కొండలరావు అందిస్తారు. ఈ నెల 27న వినాయక చవితి ప్రజలు జరుపుకుంటున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వినాయక చవితికి సంబంధించి విగ్రహాలు తయారు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రజలందరూ కూడా మట్టి బొమ్మల్ని, మట్టి వినాయకుడిని వాడాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో పొల్యూషన్ ఏదైతే కంట్రోల్ చేయడానికి ప్రజలందరూ పర్యావరణాన్ని కాపాడే విధంగా వినాయక చవితిని జరుపుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్న నేపథ్యంలో ఏదైతే మట్టి బొమ్మల్ని తయారు చేసే విధంగా కూడా నిర్వాహకులు కూడా మట్టి బొమ్మని ఎక్కువగా తయారు చేసి మట్టి బొమ్మలు అమ్మే విధంగా కూడా చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. గుంటూరులో పట్టాపురం సెంటర్లోని మనం ఒక మట్టి బొమ్మల కేంద్రం దగ్గర ఉన్నాము. అక్కడ నిర్వాహకులు మట్టి బొమ్మలు తయారు చేస్తున్నారు. మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు. ఎలా తయారు చేశారనే దాని మీద కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ మట్టిని ఎక్కడి నుంచి తెచ్చారు? ఈ మట్టి బొమ్మలు ఎలా తయారు చేస్తున్నారు? ఈ మట్టి వచ్చేసరికి కలకట్ట నుంచి అండి. మొత్తం తయారీ కానీ మచ్చలు కానీ మొత్తం అక్కడి నుంచి తయారు చేస్తాం అనమాట. దీనికి రీజన్ ఏంటంటే మొత్తానికి పర్యావరణ రక్షిద్దాలని చెప్పి, ఇంకోటి మనం చేసే ఏ వ్యాపారాన్ని కానీ చేసే పని ఏదైనా కానీ మట్టితో మనం పుట్టింది మట్టిలోనే కాబట్టి ఆ మట్టి ద్వారా దాని తగ్గట్టు దేవుడిని తయారు చేసుకుని దాన్ని పూజిస్తే మనకి మంచి జరుగుతుందనే ఉద్దేశంతోనే మనం ఈరోజు మట్టితో తయారు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి మనకి మొత్తం పెద్ద బొమ్మల నుంచి చిన్న బొమ్మల దాకా ఉంటాయండి. మనకి 4 అడుగుల నుంచి 5 అడుగుల దాకా, 7 అడుగుల దాకా, 8 అడుగుల దాకా కూడా బొమ్మలు మనం తయారు చేస్తాం అనమాట. సో దీనికి సంబంధించి ఏంటంటే రకరకాల డిజైన్లు రకరకాల సైజుల్లో ఉంటాయి అన్నమాట. అయితే ప్రజలకు అందుబాటులో విధంగా మీరు రేట్లు ఎంత పెట్టారు? ఏ సైజు నుంచి ఏ సైజు వరకు బొమ్మలు ఉంటాయి? ఏ రేట్ నుంచి ఏ రేటు వరకు ఉంటాయి? సార్ ఇక్కడ మొత్తం మనకు మొదలయ్యేదంటే 3 అడుగుల నుంచి 3 ఇంచుల నుంచి మొదలైద్దండి. 3 ఇంచుల నుంచి 6, 7, 8 అడుగుల దాకా, ప్రస్తుతానికైతే మాత్రం 5 అడుగుల దాకా ఉన్నాయన్నమాట ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర. అయితే 4 ఇంచుల్లో చేసేప్పుడు 100 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుందండి. 100 రూపాయల నుంచి 150, 200 అట్లా ఇంకా సో అని పెరుగుతూ ఉండిద్ది అనమాట. ఇదే ఒక మట్టి విగ్రహాన్ని తయారు చేయడానికి ఎంతసేపు పడుతుంది? దాన్ని ఏమేమి వాడతారు మీరు? మట్టితో పాటు ఇంకేమన్నా వాడతారా? సార్ మట్టిలో కలిపేది మాత్రం ఉట్టి మట్టేనండి. మన నేల మీద ఉండే మట్టి మనం ఏం చేస్తామంటే దాన్ని ప్యూరిఫై చేస్తాం. రాళ్ళు రప్పలు అన్నీ తీసేసి దాన్ని మళ్ళీ ఫిల్టర్ చేసేసి ప్యూర్ పౌడర్ తయారు చేసి దానిలో నీళ్లు కలిపేసేసి మనం ఈ బొమ్మలు తయారు చేస్తాం అనమాట. దీనికి అచ్చులు ఉంటాయి. అచ్చుల్లో మనకి ఈ మట్టిని పోసేసి దాన్ని ఒక 4 రోజుల పాటు అట్లానే పెట్టేస్తాం. దాని తర్వాత అది ఎండబెట్టేసి బయట ఆరబెట్టిన తర్వాత కనీసం ఒక బొమ్మ తయారయ్యడానికి కనీసం 10 రోజులు పడుతుంది. ఇప్పుడు మట్టి తయారు చేసి ఈ బొమ్మను తయారు చేశారు మీరు. ఇది నీళ్ళల్లో వేస్తే ఎమ్మటే కరిగిపోతుందా? దీనికి ఏమన్నా మళ్ళీ? లేదు సార్, ఇది మామూలుగా మనం ఇంట్లో బకెట్ టబ్ ఉంటుంది కదండి, దాంట్లో జస్ట్ నిమజ్జనం చేసుకోవడమే. దీని ప్రత్యేకత ఏంటంటే మనం ఎంత తొందరగా అయితే మనం మట్టి నీట్గా తయారు చేసామో అంత తొందరగానే తగ్గిపోతుంది. మహా అయితే ఓ 2 గంటలు ఆ లోపల కరిగిపోతుంది అనమాట. అది మీరు ఇక్కడ వాళ్ళేనా, అక్కడి నుంచి వచ్చారా, లేకుంటే ఆ మట్టి అక్కడి నుంచి తయారు చేసి ఇక్కడ అమ్ముతున్నారా? సార్ మాది గుంటూరు మట్టి సార్. మొత్తం వచ్చేసేప్పుడు మాది గుంటూరేనండి. మేము కుమ్మరోళ్ళం సార్. కుమ్మర మట్టితో తయారు చేసిన మట్టి సార్ ఇదంతా. మొత్తం కలకట్ట నుంచి మట్టి తీసుకొచ్చి మా చేతులతో మా సొంత అచ్చులతో మేము తయారు చేసి ఇవన్నీ అమ్ముతున్నాం అనమాట. సార్ ఇది మొత్తం మేము సెట్ చేసుకుని సంవత్సరం నుంచి తయారు చేస్తున్నాం సార్. చిన్న సైజు నుంచి పెద్ద సైజు మొత్తం ఒక్కొక్క లెవెల్గా చేసుకుంటూ వస్తున్నాం. 4 అడుగులు, 5 అడుగులు, 6 అడుగులు ఇట్లా సైజులు వారి చేసుకుంటా సంవత్సరం పడుతుంది సార్ మాకు అదంతా చేయడానికి. అందుబాటు ధరలో ఉన్నాయి సార్. ఈ కాన్సెప్ట్ అంతా ఏంటంటే ఒకటి పర్యావరణం రక్షించాలి, ఇంకోటి ఏమంటే కస్టమర్కి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ తక్కువ ప్రైజులు ఇవ్వాలనేది మా ఉద్దేశం. గుంటూరు ప్రజలందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్ష తెలుపుకుంటున్నాను. సో ఈరోజు నేను పట్టాపురంలోని వినాయకుడి మట్టి బొమ్మలను తీసుకోవడానికి వచ్చాను. సో ఇక్కడ కలకత్తా నుంచి వచ్చినటువంటి మట్టి బొమ్మలు అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. అన్ని సైజెస్లో చాలా చాలా అందంగా దిద్ది ఉన్నది. ప్రతి ఒక్క మైనర్ చేంజెస్ కానీ ఏవైనా స్ట్రక్చర్స్ అంతా కూడా చాలా బాగా చేశారు. సో మనం అందరం కూడా మట్టి బొమ్మలు వాడటం వల్ల మనకి ఈ పర్యావరణం కూడా ఎంతో మంచిగా, ఎటువంటి పొల్యూషన్ జరగకుండా అందరికీ బాగుంటుంది. సో అందరూ కూడా ఖచ్చితంగా మట్టి బొమ్మలు తీసుకోవాలని కోరుకుంటూ, అండ్ ఇక్కడ తప్పనిసరిగా అందరు విజిట్ చేయాలి. చాలా చాలా బాగున్నాయి, మంచి క్వాలిటీగా చాలా నీట్గా ఉన్నాయి. సో తప్పకుండా మీరు విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అది మొత్తంగా ఏదైతే మనిషి మట్టిలోనే పుట్టాడు, మట్టిలోనే పెరిగాడు కాబట్టి
మట్టిని మనం దేవుళ్ళలాగా పూజిస్తాం కాబట్టి మట్టి విగ్రహాలని ప్రజలందరూ వాడాలి అనేది కూడా నిర్వాహకులు చెప్తున్నారు. దీంతోపాటు మట్టి విగ్రహాలు తయారు చేసి విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో మట్టి విగ్రహాలు తయారు చేసి ప్రజలందరికీ అందుబాటు ధరల్లోనే ఈ విగ్రహాలు అడుగు నుంచి ఒక అడుగు అరడుగు విగ్రహాలు ఎంత ఎత్తు కావాలన్నా అంత ఎత్తు విగ్రహాలు తయారు చేసే విధంగా కూడా నిర్వాహకులు ఉన్నారు. తయారు చేసి ఇస్తానని కూడా చెప్తున్న పరిస్థితి. ప్రజలందరికీ అందుబాటు ధరల్లోనే ఈ విగ్రహాలు తయారు చేసే విధంగా కూడా ఉన్నట్టు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కాబట్టి ప్రజలందరూ పర్యావరణాన్ని కాపాడాలి, పర్యావరణాన్ని పరిరక్షించాలంటే ఖచ్చితంగా మట్టి బొమ్మల్ని మట్టి వినాయకుడినే వాడాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పవన్తో కొండల